గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. కొంతమంది అడుగుతున్నారు మంచి డైట్ ప్లాన్ చెప్పండి అని. దాంతో నేను మంచి డైట్ ప్లాన్ తయారు చేశాను. సాధారణంగా ఉదయం లేస్తానే 1/2 లీటర్ నుంచి 1 లీటర్ వాటర్ తాగాలి. ఈ విధంగా తాగడం వల్ల మనం బాడీ డీహైడ్రేషన్ నుంచి ఇమీడియట్గా బయటపడతాము. రెండవది, వితిన్ 2 అవర్స్ లోపల మంచి టిఫిన్ చేయాలి. లేచిన వితిన్ 2 అవర్స్ లోపల మంచి టిఫిన్ చేయాలి. దానికి గాను వాల్నట్స్ 1 or 2 నిన్ననే నానబెట్టుకొని ఉన్నటివి, బాదం పప్పు 5, మరియు దానిమ్మ లేదా యాపిల్, ఎగ్ వైట్స్ 4 to 5 ఎగ్ వైట్స్ తీసుకోవాలి. స్వీట్ పొటాటో కూడా కొంచెం తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఐరన్ ఉంటుంది. మీకు తెలుసు వాల్నట్స్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఒమేగా ఫ్యాటీ యాసిడ్ మీకు జాయింట్స్కి కానీ, హార్ట్కి కానీ, ప్యాన్క్రియాస్కి కానీ, బ్రెయిన్కి కానీ చాలా ఇంపార్టెంట్. సో బాదం విటమిన్ ఈ ఉంటుంది, చాలా యూజ్ఫుల్, ఇది అవసరం. దానిమ్మలో విటమిన్ సి, మరి ఎగ్ వైట్స్ ప్రోటీన్ ఉంటాయి, ఆల్ విటమిన్స్ కూడా కవర్ అవుతాయి. స్వీట్ పొటాటో కొంచెం తీసుకోవడం వల్ల ఐరన్ కవర్ అవుతుంది. సో ఈ విధంగా మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఒక్కసారిగా బాడీకి ఇవ్వడం వల్ల ఉదయమే, ఎందుకంటే నిన్న తీసుకున్న ఫుడ్ నుంచి మళ్ళీ ఉదయం వరకు ఆల్మోస్ట్ మీరు ఫాస్టింగ్ ఉన్నట్టు అవుతుంది. ఫస్ట్ మీల్ ఆఫ్ ది డే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఈ విధంగా తీసుకోవడం వల్ల మీకు ఇక్కడ కార్బోహైడ్రేట్స్ ఏం లేదు, పూరి కానీ చపాతీ కానీ అట్లాంటివి ఏం లేవు, అంతా కూడా న్యూట్రిషన్ ఫుడ్డే ఉంది మార్నింగ్ టిఫిన్లో. ఇకపోతే 10:30-11కి మరియు కీరా మరియు క్యారెట్ తీసుకోవాలా. ఎంతైనా తీసుకోవచ్చు మీకు కావాల్సినంత, ఎందుకంటే అంతా ఫైబరే. ఇది ఫైబర్ చాలా ఇంపార్టెంట్ బాడీకి. సో లంచ్ 12:30 నుంచి 2 PM లోపల బ్రౌన్ రైస్ లేదా చపాతీ ఆర్ రోటీ మీ ఆకలిని బట్టి తీసుకోవచ్చు, తక్కువ ఏం అవసరం లేదు. బాగా మరి ఒక 1/2 కిలో కూరగాయలు అనేది కంపల్సరీ, 1/2 కిలో కూరగాయలు కంపల్సరీ. అవి కూడా బీనీసు, చిక్కుడు, బ్రొకోలీ ఇట్లాంటివే తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. దీంట్లో మీరు పెప్పర్ కానీ సాల్ట్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఆకుకూర ఫ్రై ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ చికెన్ 150 grams కానీ లేదా ఎగ్ వైట్స్ కానీ, ప్రోటీన్ పూటకి తీసుకుంటూ ఉండాలి, ఎందుకంటే బాడీ ప్రోటీన్ ఒకేసారి తీసుకోదు. మనం అనుకుంటాం కానీ 80 grams ప్రోటీన్ బాడీకి అవసరము, 100 grams అవసరం అనుకుంటాం కానీ బాడీకి ఒకేసారి బాడీ అబ్జర్ప్షన్ చేయలేదు. నువ్వు ఎంత తీసుకున్నా బాడీ అబ్జర్ప్షన్ చేసేది 10 to 15 grams కంటే ఎక్కువ తీసుకోదు. సో మీరు ప్రోటీన్ని మీరు అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి, కొంచెం గ్యాప్ ఇచ్చి ఉదయము, మధ్యాహ్నము, నైటు అదే విధంగా తీసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇకపోతే సాయంత్రము ఇక్కడ లంచ్లో 1 కప్పు కర్డ్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే 1 కప్పు కర్డ్ అనేది మంచి బ్యాక్టీరియా బాడీకి చాలా అవసరం, ఏదో ఒక పూట ఇవ్వాలి. సో అది మధ్యాహ్నమే తీసుకుందాము. ఇకపోతే 4 o'clockకి 1 కప్పు పైనాపిల్ లేదా బొప్పాయి, రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. లేదంటే మీకు వీలు పడితే 2 తీసుకున్నా పర్లేదు, మరి ఎక్కువ తీసుకోకూడదు. ఇవి కీరా, క్యారెట్ అయితే ఎక్కువ తీసుకోవచ్చు, కానీ పైనాపిల్ కానీ బొప్పాయి అయితే ఎక్కువ అవసరం లేదు, కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఇక నైట్ మీల్స్ 8 లోపల చేయాలి, అంటే భోజనం చేసిన తర్వాత కనీసం 2 hours గ్యాప్ ఉండాలి పడుకోవడానికి. ఈ నైట్ మీల్స్లో చికెన్ 150 grams కానీ లేదా 2 ఎగ్ వైట్స్ కానీ, ఒక 2 చపాతీ లేదా ఒక 2 రొట్టె తీసుకోవాలి. దీంట్లోకి కంపల్సరీగా ఆకుకూరనే ఉండాలి, లేదా వెజిటబుల్ కర్రీ ఉన్నా పర్వాలేదు, తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ కూడా క్యారెట్, కీరా, ఫైబరు, మీ ఎంత ఒక ఆకలి కడుపు నిండలేదు, నాకు నిద్ర రావడం లేదు అనుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ తిన్నా ప్రాబ్లం లేదు, కడుపు నిండా తినొచ్చు కీరా, క్యారెట్. ఈ చపాతీ, జొన్న రొట్టె, బ్రౌన్ రైస్ అయితే ఆర్ మిల్లెట్స్ కొంచెమే తీసుకోవాలి, లైట్గా తీసుకోవాలి. మ్యాక్సిమం కార్బోహైడ్రేట్స్ని మనం తీసుకుంటున్నాం పూటకి, కానీ మితంగా తీసుకుంటున్నాము. మిగిలిందంతా న్యూట్రిషనే ఉంది, విటమిన్ ఉంది, ప్రోటీన్ ఉంది, ఐరన్ ఉంది, ఇలాంటి ఫుడ్డే తీసుకుంటున్నాము. ఇక వాటర్ విషయంలోకి వస్తే వాటర్ మన బాడీ వెయిట్ని బట్టి తీసుకోవాలి. 20 kilos 1 లీటర్ వాటర్ అంటే మనం ఇప్పుడు 80 kilos నా బాడీ వెయిట్ అనుకోండి, 4 liters అవసరం. సో 4 to 5 liters తీసుకోవాలి అంతే. పొద్దున 1 లీటర్ తీసుకున్నాం కదా అని లెక్కలోకి వేసుకోవద్దండి. ఉదయం 1 లీటర్ తీసుకున్నా 1 కప్పు తీసుకున్నట్టే లెక్క అది. మిగిలిందంతా ఎవ్రీ 2 hours 1 గ్లాస్ వాటర్ తీసుకునేటట్లు ఉండాలి. టోటల్ మీద మీకు హెల్త్ కాన్షియస్ ఉండాలి, ఓపిక ఉండాలి.
పాటించాలి, తప్పదు. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఈరోజు షుగర్ పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు, ఒబేసిటీతో ఇబ్బంది పడుతున్నారు. సాల్ట్ మ్యాక్సిమం తగ్గించాలి. మహా అయితే మనిషికి ఒక 2 గ్రామ్స్ కంటే సాల్ట్ ఎక్కువ అవసరం లేదు. కానీ ప్రతి దాంట్లో ఎక్కువ సాల్ట్ తీసేసుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారు ఒబేసిటీ ఉండే వాళ్ళందరూ ఫ్యాట్ అని. అది ఫ్యాట్ కాకపోవచ్చు. ఈ సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల బాడీ ఎక్కువ వాటర్ని అబ్జార్ప్షన్ చేసి ఉండొచ్చు. సో ఆ విధంగా చేస్తే బాగుంటుంది. ఇక ఎక్సర్సైజెస్ అవన్నీ కూడా నేను మామూలుగా కూర్చొని చేయడము, బెడ్ మీద పడుకొని చేయడం, ఇట్లా డిఫరెంట్ చేస్తున్నాను. ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఎక్కువ జంపింగ్ జాక్స్ అలాంటివి కాకుండా లైట్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఈ డైట్ ఫాలో అయితే 100% 1 మంత్కంతా మీ బాడీ వెయిట్ తగ్గిపోతుంది. ఇక మీరు డైట్ని మార్చుకుంటూ ఉండొచ్చు. దీన్ని మార్నింగ్ టిఫిన్ విషయంలో ఒకవేళ ఎక్కడైనా పోవాల్సి వచ్చిందనుకోండి, అప్పుడు మితంగా తీసుకోవాలి. 2 పూరి అట్లా ఏదన్నా మీకు ఫంక్షన్ అట్లా పోతే చాలా మితంగా తినాల్సి వచ్చింది, తప్పదు అనుకున్నప్పుడు మ్యాక్సిమం ఫాలో కావాలి. అయితే క్యారెట్ అనేది మాత్రము క్యారీ చేయాలి ఎప్పుడు. ప్రతి